హలో ఎవ్రీవన్, ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైమ్ 1 21 జూలై షిఫ్ట్ 3 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్. సో ఏ ఇయర్ లో కండక్ట్ చేశారు అంటే 1896 లో కండక్ట్ చేశారు. ఎవరు కండక్ట్ చేశారు? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఐఓసి. ఈ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది? 1894 లో ఫామ్ అయింది. ఓకే, సో 1894 లో ఫామ్ అయింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. తర్వాత వాళ్ళు డిసైడ్ అయ్యారు ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ ని అథెన్స్ లో, గ్రీస్ లో ఆఫ్టర్ 2 years కండక్ట్ చేయాలి అని. అదే 1896 లో ఎక్కడ కండక్ట్ చేశారు? ఏథెన్స్. ఎక్కడుంది? గ్రీస్. ఓకే, సో ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్, మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ మనకి ఏప్రిల్ 6th నుంచి ఏప్రిల్ 15th వరకు కండక్ట్ చేశారు. ఓకే, సో టోటల్ 14 నేషన్స్ అండ్ 241 అథ్లెట్స్ కంపీట్ చేయడం జరిగింది. ఎన్ని ఈవెంట్స్ లో? 43 ఈవెంట్స్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, in which month of the Islamic calendar is Ramadan, a holy time when Muslims around the world fast and focus their attention on giving to charity known as zakat? ఇది కూడా క్వశ్చన్ అడగచ్చమ్మా. జకత్ అనే టర్మినాలజీ, చారిటీని అబ్జర్వ్డ్. సో రమదాన్ అంటే రంజాన్. ఓకే, సో అది మనకి 9th మంత్ ఆఫ్ ఇస్లామిక్ క్యాలెండర్ లో వస్తుంది అనమాట. ఓకే, సో ఉన్న హోల్ ఇస్లామిక్ మంత్స్ లో ఈ రమాదాన్ అనేది వన్ ఆఫ్ ది హోలియెస్ట్ మంత్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మంత్ లో ముస్లిమ్స్ ఏం చేస్తారు అంటే దాని నుంచి డస్క్ వరకు ఫాస్టింగ్ చేస్తారు. అండ్ అలానే చారిటీ ఇస్తారు. ఓకే, అండ్ ఎందుకంటే ఈ మంత్ లో వాళ్ళకి ఒక స్పిరిచువల్ గ్రోత్ అండ్ అలానే సెల్ఫ్ డిసిప్లైన్ టైం అని చెప్పుకోవచ్చు ముస్లిమ్స్ కి రమాదాన్ మంత్ ని. ఓకే, అండ్ మనకి 12 months ఉన్నట్టు ఇస్లామిక్ మంత్స్ లో కూడా 12 months ఉంటాయి. సో ఇక్కడ నేమ్స్ అయితే చదువుతాను, నేను మొత్తం రాయలేను. ఫస్ట్ మంత్ వచ్చి మొహరం, సెకండ్ మంత్ సఫర్, అలా 12 months ఉంటాయి. సో ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు ఆ 12 months ఏంటివి అనేది చూడండి. ఓకే, అందులో 9th month అనేది రమాదాన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, Radheshyam Barli received the Padma Shri in 2021 for promoting the Panti dance of tribals from the Santnami community on the birth anniversary of Guru Ghatidas. Okay, so which state does this dance form belong to? Panti dance ఏ స్టేట్ కి అసోసియేట్ అయింది అని అడుగుతున్నారు. సో పంతి డాన్స్ మనకు అంత ఫెమిలియర్ డాన్స్ ఫామ్ కాదు, అయినప్పటికీ నేర్చుకోవాలి కదా వచ్చిన డాన్స్ ఫామ్స్ అన్ని. సో పంతి డాన్స్ మనకి ఛత్తీస్గఢ్ లో రిలేట్ అయిన డాన్స్ అన్నమాట. ఓకే, ఇదొక ట్రెడిషనల్ ఫోక్ డాన్స్, ట్రైబల్స్ పర్ఫామ్ చేస్తారు. ఏ కమ్యూనిటీ పర్ఫామ్ చేస్తారో కూడా అడుగుతారు, సంత్నామి కమ్యూనిటీ. ఓకే, సో ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు? On the birth anniversary of Guru Ghatidas. Okay, next, Padma Shri awardee Darshana Javeri is a dash dancer of India. Darshana Javeri, Manipuri dancer. Okay, so ఈమె ఒక renowned Manipuri dancer. ఈమెకి పద్మశ్రీ అవార్డు వచ్చింది 2007 లో. ఎందుకు అంటే
తన ఈ డాన్స్ ఫీల్డ్ లో తను ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కి గాను పద్మశ్రీ ఇవ్వటం జరిగింది. ఎప్పుడు 2007 లో. ఓకే, సో మణిపూరి స్టేట్ కి సంబంధించిన క్లాసికల్ డాన్స్ అన్నమాట. పర్టికులర్ గా చెప్పాలి అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్ మణిపూర్. నెక్స్ట్, which of the following trade agreement aims to strengthen intra-SAARC economic cooperation to maximize the region's potential for trade and achieving development for their people? ఓకే, ఫస్ట్ SAARC అంటే ఏంటమ్మా? SAARC అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఓకే, సో వీళ్ళు అగ్రిమెంట్ సంథింగ్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి అడుగుతున్నారు. ఆ ట్రేడ్ అగ్రిమెంట్ మెయిన్ ఏం వచ్చి ఈ SAARC ఎకనామిక్ కోఆపరేషన్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి. అది ఏంటి అంటే SAFTA, విచ్ ఈస్ సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా. సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా. ఓకే, సో ఈ ఈ అగ్రిమెంట్ అనేది అమంగ్ ది మెంబర్ స్టేట్స్ ఆఫ్ SAARC, సార్క్ అని కూడా అంటాము, ఉండటం జరిగింది అన్నమాట. సో ఈ అగ్రిమెంట్ ని ఎప్పుడు సైన్ చేశారు అంటే 2004 లో సైన్ చేశారు. ఓకే, 2004 లో సైన్ చేస్తే 2006 లో ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అనమాట. ఎందుకు అంటే దీని యొక్క మెయిన్ ఏం ఏంటి అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ని ఈ సార్క్ కంట్రీస్ మధ్యన ప్రమోట్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి ఈ అగ్రిమెంట్ అనేది తేవటం జరిగింది అనమాట. ఓకే, సో APTA ఫుల్ ఫామ్ చెప్తారా? ఏషియా పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్. Asia Pacific Trade Agreement. And next question. Which of the following articles of the Constitution of India enshrines to value and preserve the rich heritage of our composite culture? Article 51A. So, Indian Constitution లో ఉన్న Article 51A ఏం చెప్తుంది అంటే, it is a duty of every citizen to value and preserve the rich heritage of our composite culture. మన కల్చర్ యొక్క వాల్యూని ప్రిజర్వ్ చేయాలి అని Article 51A ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది అనమాట. ఓకే, సో ఇది ఒక ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ సిటిజన్ కూడా. సో ఫండమెంటల్ డ్యూటీస్ మనకి through which amendment act? 42nd Amendment Act in the year 1976 na amend చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, Chandragupta Maurya overthrew the Nanda dynasty of Magadha with the help of Vishnugupta. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ లో మిగిలిన ఆర్టికల్స్ గురించి ఏమన్నా చూద్దామా? మనకి ఆర్టికల్ 43A అంటే ఇది వర్కర్స్ పార్టిసిపేషన్ ఇండస్ట్రీస్ కి సంబంధించినది. వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ ఇండస్ట్రీస్.
అండ్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పే కదా. సో ఫండమెంటల్ డ్యూటీస్ మనకి పార్ట్ 4A లో ఉంటాయి. పార్ట్ 4 లో డిపిఎస్పీస్ ఉంటాయి, పార్ట్ 4A లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. సో టోటల్ గా మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి చూడండి, పార్ట్స్, షెడ్యూల్స్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చి ఉంటారు. రివర్ నేమ్స్ ఉంటాయి, నిక్ నేమ్స్ ఉంటాయి, సిటీ నిక్ నేమ్స్ ఉంటాయి, అండ్ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్ ట్రెండ్స్ ఉంటాయి, క్యారెక్టర్ ట్రెండ్స్. అలా చిన్న చిన్న టాపిక్స్ 1 by 1 చూసుకుంటే మనకి కొంచెం అట్లీస్ట్ ఒక 50% స్టాటిక్ జీకే కవర్ అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్. Chandragupta Maurya overthrew the Nanda dynasty of Magadha with the help of Vishnugupta. So Vishnugupta manaki also known as Chanakya. So itani help తో చంద్రగుప్త మౌర్య నంద డైనస్టీ ఆఫ్ మగధని ఓవర్థ్రూ చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ స్కందగుప్త కూడా గుప్తా రూలరే. అండ్ చంద్రగుప్త 2 కి ఇంకొక నేమ్ తెలుసమ్మా మీకు? చంద్రగుప్త 2 కి ఇంకొక నేమ్ వచ్చి విక్రమాదిత్య. ఓకే, ఇతను కూడా గుప్తా రూలరే. అండ్ సముద్రగుప్తకి ఇంకో నేమ్ తెలుసా మీకు? మీకు తెలిసిన నేమే నెపోలియన్ ఆఫ్ ఇండియా అంటాం సముద్రగుప్తాని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In December 2021, who among the following became the first ever Indian male shuttler to play in the final of the BWF World Championship final? సో ఎవరు అతను అంటే కిదంబి శ్రీకాంత్, సో 2021 సంబంధించిన క్వశ్చన్ కదా, ఇంపార్టెంట్ కాదులేమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ సెన్సస్ ప్రకారం సెక్స్ రేషియో ఇచ్చారు స్టేట్ వైజ్. సో మనకి ఓవరాల్ చూసుకున్నట్టయితే సెక్స్ రేషియో ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ వాట్ డు వి సే ఎడ్యుకేటెడ్ స్టేట్స్ లో ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉంది 1084 ఎడ్యుకేటెడ్ స్టేట్ కేరళ. సో కేరళకి బి ఉండాలి. ఓకే, 3 ఆప్షన్స్ ఇచ్చారు, మన లాజిక్ వర్కౌట్ అవ్వాల, ఇక్కడ ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయ్యింది. సరే, నెక్స్ట్ ఎక్కువ ఏముందమ్మా? 1037 కదా, 1037 పాండిచ్చేరిలో ఉంటుంది. పాండిచ్చేరి నెక్స్ట్ వెల్ ఎడ్యుకేటెడ్ యూనియన్ టెరిటరీ అనమాట. సో బిఏ, అబ్బో ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది. అండ్ ఢిల్లీ, హర్యానా మీరు చూసుకున్నట్టయితే హర్యానా మనకి 879 ఉంటుంది, ఢిల్లీ లీస్ట్ ఉంటుంది 868. ఓకే, సో కేరళ, పుదుచ్చేరి. సో we get BA, DC. Next, All India Forward BLOC was founded by Subhash Chandra Bose in 1939. సో కాంగ్రెస్ ప్రెసిడెంట్షిప్ నుంచి రిజైన్ చేశాక 1939 లో సుభాష్ చంద్రబోస్ దీన్ని
ఎస్టాబ్లిష్ చేశారనమాట. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కంప్లీటెడ్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 2022? అది ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? ఈ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది కదా మనకి. సో 2014 లో స్టార్ట్ అయింది. సో 22కి 8 years కంప్లీట్ అయినాయి. స్టార్టెడ్ ఇన్ 2014. నెక్స్ట్, which of the following known as the lender of the last resort? Lender of the last resort, RBI. సో ఈ RBI ని మనము ఆల్సో నోన్ as lender of the last resort అన్నమాట. సో ఎందుకు అంటే ఇది ఒక ఇన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అప్పుడు ఫండ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అందుకని దీనికి లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్ అని పేరు. నెక్స్ట్, చాల్కోజెన్స్ మనకి గ్రూప్ 16 ఎలిమెంట్స్ ని మనము చాల్కోజెన్స్ అంటాము. అండ్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ ని మనం ఎర్త్ మెటల్స్ అంటాము, ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్. అండ్ గ్రూప్ 17 అందరూ తెలిసిందే కదా, హాలోజన్స్. అండ్ గ్రూప్ 18 నోబుల్ గ్యాసెస్. ఇవి రెండు అయితే మీరు ఖచ్చితంగా పెట్టరు. సెకండ్ ఆప్షన్ కానీ ఫస్ట్ ఆప్షన్ కానీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో గ్రూప్ 16 చాల్కోజెన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్స్ makes up 55 to 80% of olive oil, making it a good choice for most cooking methods? So olive oil, olic acid. ఏముంది? ఆలివ్ ఆయిల్, ఆలిక్ యాసిడ్, అంతే కదా. ఓకే, సో ఈ ఆలిక్ యాసిడ్ అనేది ఒక మోనో అన్సాచురేటెడ్ omega-9 ఫ్యాటీ యాసిడ్ అన్నమాట. మోనో unsaturated omega-9 fatty acid. Okay, next. What is an instrument that sends pulses of electromagnetic energy into the atmosphere to detect rainfall, determine its speed and intensity, and identify precipitation types such as rain, snow, or hail? So, దాన్ని ఏమంటామంటే Doppler weather radar అంటాము. So, it is an instrument which we use for this purpose. Barometer, atmospheric pressure, and spectral pyranometer, solar radiation measure చేయడానికి. And 2D sonic anemometer, wind speed and direction. Okay, next, correct statements regarding parliamentary committees. So parliamentary committees అనేది పార్లమెంట్ ని ఎఫిష్ చేయడానికి, పార్లమెంట్ వర్క్ ని ఎఫిష్ చేయడానికి ఈ పార్లమెంటరీ కమిటీస్ అనేవి ఫామ్ చేస్తారమ్మా. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఏ మినిస్టర్ కెనాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. సో ఇది కరెక్ట్ అన్నమాట. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం మినిస్టర్ కెనాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని మనం పిఏసి అని కూడా అంటాము.
ఓకే. సో ఇదొక ఓవర్సైట్ కమిటీ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ ఒక ఎక్స్పెండిచర్ ని ఎగ్జామిన్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఆప్షన్ బి ద మెంబర్స్ ఆఫ్, సో ఆప్షన్ ఏ ఉన్న ఆప్షన్స్ ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాలి, స్టేట్మెంట్ ఏ ఉన్న ఆప్షన్స్. సో 3 స్టేట్మెంట్స్, ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. సెకండ్ స్టేట్మెంట్, ద మెంబర్స్ ఆఫ్ ది ఎస్టిమేట్ కమిటీ ఆర్ నామినేటెడ్ బై ది స్పీకర్ ఆఫ్ లోక్ సభ. నో. సో అవి స్పీకర్ నామినేట్ చేయరు, అవి ఆ లోక్సభ మెంబర్స్ ఎలక్ట్ చేసుకుంటారు అనమాట. సో సెకండ్ వన్ తప్పు. సో బి తప్పు అంటే బి ఉండకూడదు. సో ఓన్లీ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ మిగిలిన చూసే పని కూడా లేదు. The famous Arabic scholar Al-Biruni came to contact with India through Dash in the 11th century AD. So Al-Biruni, Muhammad Ghaznavi, through Muhammad Ghaznavi, he came to contact with India. When did All India Congress formalize the demand for Purna Swaraj or full independence for India? April. At its Lahore session, the Congress sessions got an important amount. Indian National Congress sessions, Calcutta session, Bombay, Madras. Okay, so ఆ సెషన్స్ హెడ్ ఎవరు, ఏం డిస్కస్ చేసుకున్నారు, టైం ఉన్నప్పుడు చూసుకోండి. ఓకే. సో ఈ పూర్ణ స్వరాజ్ గురించి అట్ ఇట్స్ లాహోర్ సెషన్ 1929 లో ఫార్ములైజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో నెక్స్ట్ మనకి సెషన్స్ చూసుకోమని చెప్పా కదా. సో సెషన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకసారి గూగుల్ చేసి నోట్స్ రాసుకొని చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. A plan of economic development for India is also known as, so economic development of India plan ని మనము బాంబే ప్లాన్ అని కూడా అంటాము. ఓకే. సో ఈ బాంబే ప్లాన్ ఒక ప్రపోజల్స్, సెట్ ఆఫ్ ప్రపోజల్స్ అని చెప్పుకోవచ్చు. దేనికి అంటే ఎకనామిక్ డెవలప్మెంట్, ఇండియా యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ కి సెట్ ఆఫ్ ప్రపోజల్స్ ఈ బాంబే ప్లాన్ అనేది. ఓకే. సో దీన్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే ఇండియాలో ఉన్న గ్రూప్ ఆఫ్ లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఎకానమిస్ట్ దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1944 లో. ఓకే. నెక్స్ట్, ఫర్ ద ఇయర్ 2022, who among the following won the Indian Film Personality Award awarded by International Film Festival of India? సో ఎవరికి ఇచ్చారు? చిరంజీవి గారికి ఇచ్చారు. ఓకే. సో తెలిసిందే కదా, చిరంజీవి గారు ఒక మంచి యాక్టర్, ఒకప్పటి పొలిటీషియన్ కూడా. ఇతను ఆంధ్రప్రదేశ్ కి రిలేటెడ్ అయిన పర్సన్. ఓకే. సో ఆల్మోస్ట్ ఇతను 150 మూవీస్ చేయడం జరిగింది, తెలుగు, తమిళ్ అండ్ హిందీలో. ఓకే. అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక వెల్ నోన్ ఇండియన్ యాక్టర్ అనమాట. ఇతనికి కూడా సెవెరల్ అవార్డ్స్ రావడం జరిగింది. ఓకే. సో మహేష్ బాబు, ఇతను కూడా ఫెమిలియర్ పర్సన్, తెలుగు యాక్టర్, ఇతను వేరే లాంగ్వేజ్ లో చేయలేదు. అండ్ రజనీకాంత్ కూడా ఒక లెజెండరస్ యాక్టర్ ఫ్రమ్ తమిళనాడు. రజనీకాంత్ గారు కూడా మంచి ఫేమస్ యాక్టర్ కదా. సో కానీ ఇండియన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ వచ్చింది చిరంజీవి గారికి 2022లో. నెక్స్ట్ క్వశ్చన్. In the 15th century, a text called Dash is ascribed popularly to Lochan Kavi. So Lochan Kavi ఎవరు రాశారు అంటే, లోచన్ కవి ఏం రాశారు అంటే రాగ తరంగిణిని రాయటం జరిగింది. సో ఈ రాగ తరంగిణిలో ఏముంటుంది అంటే మ్యూజిక్ కి సంబంధించిన బుక్ ఇది, రాగ తరంగిణి. ఓకే. హృదయ ప్రకాష్ ఇదొక టెక్స్ట్ ఆన్ ఆయుర్వేదిక్ కి సంబంధించింది ఇది. అండ్ సంగీత్ దర్పణ్ కూడా మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ కి సంబంధించింది. సో సంగీత్ దర్పణ్ ఎవరు రాశారంటే దామోదర్ గుప్తా రాశారు.
ఓకే. అండ్ హృదయ ప్రకాష్ ని మాధవ ఉపాధ్యాయ రాయటం జరిగింది. ఓకే. అనూప్ విలాస్ కూడా ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డాన్స్ కి సంబంధించింది. ఓకే. సో ఇది రాసిన వారు రఘునాథ శిరోమణి. అండ్ రాగ్ తరంగిణి లోచన్ కవి. Which of the following statement is not correct regarding the liver? సో లివర్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది అబ్డోమెన్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ అంట. లివర్ లెఫ్ట్ సైడ్ ఉంటుందా? ఎవరికైనా ఉంటే చెప్పండి. అందరికి మాత్రం రైట్ సైడే ఉంటుంది కదా. సో ఫస్ట్ వన్ తప్పు. ఒక ఆప్షన్ కదా తప్పు ఉండేది, మిగిలిన చూడవసరం లేదు. చిన్నది మిగిలి కూడా ఏముంది, బయల్ జ్యూస్ సెక్రెట్ చేస్తుంది. లార్జెస్ట్ గ్లాండ్ రెడ్డిష్ బ్రౌన్ లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్, డ్యూరింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పీరియడ్స్ వాస్ ది FIFA Under-17 Women's World Cup held in 2022? సో ఎప్పుడు జరిపారు అంటే 11th నుంచి 30 అక్టోబర్ అప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. అండ్ whose research was fundamental in establishing the modern discipline known as surface tension, which describes the properties of liquid and solid surfaces and interfaces. The surface tension to Pockels, Agnes Pockels, ప్రొవైడ్ చేయడం జరిగింది. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి అంటే అదొక ఫోర్స్ అనమాట, కొహెసివ్ ఫోర్స్ అంటాము. మాలిక్యూల్స్ ని సర్ఫేస్ మీద టుగెదర్ గా హోల్డ్ చేస్తుంది ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది. ఓకే. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్. Where does Narmada River rise? సో నర్మదా రివర్ అమర్కంటక్ రేంజెస్ లో ఆరిజినేట్ అవుతుంది. అమర్కంటక్ రేంజ్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్. ఓకే. సో ఇదే నర్మదా రివర్ యొక్క సోర్స్ అన్నమాట. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. సో ఇది వాళ్ళ 25 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే అండ్ మీకేమన్నా డీటెయిల్స్ కావాల్సి ఉంటే లేకపోతే మీకేమన్నా టాపిక్స్ మీద వీడియోస్ చేయాలి అని ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా. ఓకే. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. బై బై.